హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం నోటికి ఎంతో రుచిగా అనిపించే పచ్చిరొయ్యలు చింత చిగురు కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా అథెంటిక్ టేస్ట్లో పాతకాలం పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ డెఫినెట్గా యూనిక్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నానండి. వీటిని కొద్దిగా కారం యాడ్ చేసి ఆయించి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల రొయ్యలు గట్టిపడకుండా ఉంటాయి. అలాగే మనకి స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. మీకు ఎప్పుడైనా బల్క్లో దొరికితే ఇలా స్టోర్ చేసుకోవచ్చు కూడా. నేను వీటిని ఒక 1/2 kg వరకు రొయ్యలను తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికోసం చింత చిగురును రెడీ చేసుకోవాలండి. నేను ఇక్కడ చింత చిగురును ఒక 100 గ్రాముల వరకు బరువున్న చింత చిగురుని తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు బాగా పులుపు ఎక్కువ కావాలనిపిస్తే కనుక ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్నది పులుపు మైల్డ్గా ఉంటుంది. ఇలా ఈ చింత చిగురు తీసుకొని మీకు ఈ కాయల ఇష్టం లేకపోతే కాడలు కూడా తీసేయచ్చండి. కాడలు కూడా పులుపు ఉంటుంది కాబట్టి నేను ఉంచేస్తున్నాను. ఇలా తీసుకొని నేను మీకు చూపిస్తున్నట్టుగా చేతిలో వేసుకొని ఇలా గట్టిగా నలుపుతూ పౌడర్లా చేసుకోవాలి. మరి పౌడర్లా రాదండి, జస్ట్ ఆకు నలుగుతుంది. ఇలా నలగడం వల్ల ఆకులో ఉన్న పులుపు మొత్తం బయటకు వస్తుంది. ఇలా ఈ ఆకు మొత్తాన్ని నలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇలా ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలను 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి మొత్తాన్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా మెత్తపడిన తర్వాత ఇలా 2-3 పచ్చిమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకొని ఇవి రెండు ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఇలా ఆయించుకోకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా పచ్చిరొయ్యలైనా కూడా యాడ్ చేసేయచ్చు. టేస్ట్ ఏం మారదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇవి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఈ పచ్చిరొయ్యలు నూనెలో వేగేలా వేయించుకోండి. ఇలా ఈ పచ్చిరొయ్యలు మొత్తం నేను చూపిస్తున్నట్టుగా నూనె పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోండి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా తీసుకుంటున్నానండి. అదైతే నాకు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి 3 బాగా కలిసేలా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కారం మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. పచ్చిరొయ్యలు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇది మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఈ కూరను ఉడికించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికేసరికి ఈ చిక్కదనం వచ్చేస్తుందండి కూరకి. చిక్కదనం వచ్చిన తర్వాత అంతా బాగా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా నలిపి పెట్టుకున్నాం కదండి చింత చిగురు, అది కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. మీరు మీ పులుపు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ మైల్డ్గా ఉంటుంది, పులుపు కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ తినేలా అయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది మొత్తాన్ని యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అంతేనండి, ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని చింత చిగురు పచ్చిరొయ్యలు కూర రెడీ అయిపోయింది. ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం పచ్చిరొయ్యల కూర వండినప్పుడు ఈ ప్రాసెస్లో తయారు చేయండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే యూనిక్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.